దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఈ యొక్క మే నెలలో మరి చివరి దినము ఒకరోజు శనివారం కానీ వచ్చుంటే ఈరోజు ప్రభు బలి జరుగుతాం. ఒక నెల టీచర్లకి రెస్ట్ దొరుకుతుంది. ఈరోజు యూత్ ఉండకపోను కదా ఒకరోజు. కానీ దేవుని మహోన్నతమైనటువంటి కృప ద్వారా కార్యారంభము కంటే నెలైనా సంవత్సరమైనా మన జీవితమైనా దేవునికి మహిమకరముగా మనము ముగిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ నెలలో మరి భయంకరమైనటువంటి ఎండలు, భయంకరమైనటువంటి మరి ఈ కొరతలు, యుద్ధాల ద్వారానైతేనేమి మరి అనేక విధాలుగా మరి అనేక విధమైనటువంటి పిల్లల యొక్క సెలవుల యొక్క హడావిడి, ఊర్ల ప్రయాణాలు, మరి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి మన బలహీన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకొని మనం నిజంగా ఈ ఆఖరి దినములో దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించడానికే ఈ దినము దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కాదు కనుక హల్లెలూయా. కాబట్టి మనం ప్రత్యేకంగా గడిచిన దినాలు ప్రభు చేసిన మేలులను, ప్రభు ఇచ్చినటువంటి కృపలను మనము మర్చిపోయి కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞత హృదయాలతో దేవుని మనము ఆరాధిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెలలో ముఖ్యంగా మరి దేవునికి మహిమకరముగా మరి ప్రార్థనా కూడికలు కూడా చక్కగా, గృహ కూడికలు కూడా దేవుడు ప్రేయర్ సెల్స్ కూడా ఈ ప్రతి బుధవారము కూడా చక్కగా దేవుని నామానికి మహిమకరముగా జరిగించి ఉన్నాడు. అందుని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మన బ్రతుకు పర్యంతము కూడా మనము ఎట్లాగైతే మనము శుక్రవారము మనము ధ్యానం చేసుకుని ఉన్నామో, ఎడతెగక దేవుని సన్నిధిలో, సహవాసములో, ప్రార్థనలో, వాక్య పరిచర్య చేయటంలో, నమ్మకత్వములో, నీతి విషయంలో, దేవాలయము విషయంలో ఎడతెగక ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉన్నటువంటి వారముగా, సాగిపోయేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ముఖ్యంగా గడిచినటువంటి ఆదివారము మనము ధ్యానము చేస్తున్నాం పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని, పెంతెకోస్తు దినము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది అనేటువంటి ఆ గొప్ప మర్మాలతో కూడినటువంటి దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన జీవితాల్లో కూడా దేవుడు మరి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడు. మన గొప్పతనము కాదు, మన జ్ఞానము కాదు, మన శక్తియుక్తులు కాదు, కానీ కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారానే, పరిశుద్ధాత్మ యొక్క సహాయము వలననే మనము ఈ రీతిగా మనము జీవించగలుగుతూ ఉన్నాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే ప్రతి కార్యము జరుగుతుంది అని మనము నమ్మాలా, విశ్వసించాలా. విశ్వసించిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా
పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనకి తోడుగా ఉంచుతూ ఉన్నాడు. దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అయితే ఈ పరిశుద్ధాత్ముడు మన గురించి ఏమి చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏ విధముగా ఆయన తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యము నుండి, లేఖనాల నుండి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏ విధమైనటువంటి కార్యాలను ఆయన జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరి ఎవరైనా పైన సండే స్కూల్ హాల్లో కూర్చుంటే దయచేసి కిందన బాల్కనీలో ఖాళీగా ఉంది, కిందకి రండి. కాబట్టి కిందకి వచ్చి వినియోగించుకోండి. మెట్ల మీద కూడా ఎవరైనా కూర్చుంటే మరి కొద్దిగా వారికి బాల్కనీలోకి దారి చూపించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో మనము చదువుకున్నట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి మనము మొరపెడుతూ ఉన్నాం. మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి వేదనను బట్టి, మనకున్నటువంటి దుఃఖమును బట్టి దేవునికి మొరపెడుతున్నాం. ఏమని మొరపెడుతున్నాం? అబ్బాని మీరు మొరపెట్టట్లేదు. ఏమని మొరపెడుతున్నారో చెప్పండి. వాక్యం బట్టి కాదు, ఏమని మొరపెడుతున్నారు? మా ప్రియ పరలోకపు తండ్రి. ఏమండి? మా తండ్రి, మా దేవా అని చెప్పి దేవునికి మనము మొరపెడుతూ ఉన్నాం. తండ్రి నాకు సహాయము చేయువా, తండ్రి నీ కృప చూపించువా, తండ్రి నీకు ఆదరణ నాకు దయచేయువా అని తండ్రి, తండ్రి, నాన్న లేదా డాడీ ఈ యొక్క పర్యాయ పదాలు వచ్చేటువంటి ఈ మాటని మనము ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ మాటను మనం ఉపయోగించాలంటే మనలో ఎంత పరిశుద్ధత ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. కోటాను కోట్ల దూతల సమూహముతో భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొన్ని ఆడబడుతున్నటువంటి ఆయనను తండ్రి, నాన్న అని మనము సంబోధించగలుగుతున్నాము అంటే నీలో అంత పరిశుద్ధత అనేటువంటిది ఉంటూ ఉన్నదా? అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామా? ఎక్కడ చూసినా సరే అబద్ధాలు, కొండలు, అసూయలు, ఈర్ష్యలు, ఏమండి అనేకమైనటువంటి ఆలోచనల ద్వారా అనేక రీతులుగా పాడైపోతున్నటువంటి మనము ఈరోజు ఆయనను తండ్రి అని మనము సంబోధిస్తున్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో అక్కడ వాక్యం క్లియర్ గా చెప్తా ఉంది, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారే. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని పలికిస్తూ ఉన్నాడు. తండ్రి అని మీరు సంబోధించండి. మీకు ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ఆ తండ్రి అని సంబోధించండి అని చెబుతూ ఆ మొదటి వచనము, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడి ఉందరో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తుంది.
ఆత్మ మనలను నడిపిస్తుంది. ఏ రీతిగా నీవు నడవవలనో, ఏ రీతిగా నీవు జీవించాలో, ఏ రీతి ఆలోచనలు నీవు చేయాలో, ఈరోజు ఎవరైతే ఆయన మీద ఆధారపడి తండ్రి అని ఆయనకు మొరపెడతారో, ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పైన పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మన సొంత ఆలోచనలు పక్కన పెట్టి, మన శక్తియుక్తులను పక్కన పెట్టి దేవునికి మనం మొరపెట్టినట్లయితే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక గొప్ప గైడెన్స్ గా ఉంటూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, మోషే నాయకత్వం తర్వాత గొప్ప నాయకుడు యెహోషువ. ఈ యెహోషువ యొక్క నాయకత్వంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి అడ్డులు ఆటంకాలు కలిగాయి. ముఖ్యంగా ఎరుకో గోడలు అనేటువంటివి. ఆ ఎరుకో గోడలు అడ్డు వచ్చినప్పుడు, ఆ ఎరుకో గోడలు బలమైనటువంటి ఆ ఎరుకో గోడలు ఎదురుగా వచ్చినప్పుడు వీరి దగ్గర ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేకున్నప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి బలము లేనప్పటికీ కూడా, ఇదిగో యెహోషువ ఎప్పుడైతే దేవునికి మొరపెట్టి ఉన్నాడో, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి ఉన్నాడో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువకు తన ఆత్మ నడిపింపు ద్వారా, ఇదిగో యెహోషువ నీవు ఎరుకో గోడల చుట్టూ 7 మారులు నువ్వు గోడలు ఊదుకుంటూ, నువ్వు కేకలు వేస్తూ, నువ్వు స్తుతిస్తూ, నువ్వు 7 రోజులు ఏం చేయాలా? ఎరుకో గోడల చుట్టూ తిరగాల. ఎరుకో గోడల చుట్టూ నువ్వు తిరిగిన తర్వాత, ఇదిగో దేవుడు చేస్తున్న అద్భుత కార్యం ఏమిటండి? ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయాయి. నేను చెప్పాను కదా, ఏ గోడైనా పడిపోతే మనకి ఒక్కొక్కసారి సమాచారం వస్తూ ఉంటది. గోడ కూలి 4 మృతి, గోడ కూలి 2 మృతి, ఆ ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద గోడ కూలి 5 మృతి. ఆ గోడ చుట్టే తిరుగుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మరి గోడ కూలి ఎవరు చావాలా? ఇశ్రాయేలు ప్రజలు కూడా గోడ, అంత బలమైనటువంటి ఎత్తైనటువంటి వెడల్పైనటువంటి ఆ గోడ కూలి ఇశ్రాయేలు ప్రజలు కూడా చావాలా? దేవుని యొక్క అద్భుతకరమైన తెలుసా, ఆ గోడలు అలాగే నిత్య నిలువుగా అలాగే కూలిపోయాయి. హల్లెలూయా. ఆ గోడలు ఒరిగి పడిపోలేదు, పక్కకు పడిపోలేదు, ఉన్న పలంగా అలాగే అవి నిలువుగా అవి కూలిపోయాయి, నిత్య నిలువుగా కూలిపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా అనుకోవచ్చు, ఒక రోజులోనే చేయొచ్చు కదా ఈ పని, ఒక రోజులోనే ఈ పని చేసేయచ్చు కదా, 7 రోజులు ఎందుకు తిరగాలి? 7 రోజులు ఎందుకు ఎరుకో గోడల చుట్టూ ప్రదక్షిణం చేయాలా? చాలా మంది అలాగే అనుకుంటారు. దేవుడు ఎందుకు ఆలస్యాన్ని చేస్తున్నాడు నా జీవితంలో? దేవుడు ఇంకా ఎందుకు ఇవ్వటం లేదు? దేవుడు ఇంకా ఎందుకు జరిగించటం లేదు? ఒక్కసారి నాకు ఈ విడుదల ఇచ్చేయచ్చు కదా, ఒక్కసారి నా పని పూర్తి చేసేయచ్చు కదా. ఆ పని పూర్తి చేసేస్తే మరుసటి రోజు నుంచి మళ్ళీ నువ్వు కనబడవు దేవుని సన్నిధిలో. అది ఆయనకు తెలుసు. ఏమండి, కనుక ముందు ఏం చేస్తాడు? ఆయన నీకు ట్రైనింగ్ ఇస్తాడు. ప్రార్థన చేయడం అనేటువంటిది నేర్పిస్తాడు, స్తుతించడం అనేటువంటిది నేర్పిస్తాడు, ఆరాధించడం అనేటువంటిది నేర్పిస్తాడు. నీ నోట్లో ఒక సాక్ష్యాన్ని ఉంచడం కోసం ఆయన ఆలస్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే విశ్వాసము కలిగినటువంటి కొంతమంది సహోదరులు, పాస్టర్ గారు 3 వారాలు ప్రార్థన పెట్టుకుంటానండి, పాస్టర్ గారు 7 మంగళవారాలు ప్రార్థన పెట్టుకుంటానండి, 7 శుక్రవారాలు ప్రార్థన పెట్టుకుంటానండి. ఇలాగా కొంతమంది దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటారు, ఒక డెడికేషన్ చేసుకుంటారు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిని నడిపించాలని, దేవుని ఆత్మ వారిని క్లిష్ట సమయంలో
ఆ యొక్క ఆ సమస్యల యొక్క సమయంలో వారిని ఆత్మ ధైర్యం ఇచ్చి నడిపించాలని కొంతమంది ప్రార్థన విలువ తెలిసినటువంటి వారుగా ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. చక్కగా వారు జయ జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ముఖ్యంగా ఈ 3 వారాలు 7 వారాలు ఈ ప్రార్థనలో ఎక్కువ పోలవరపు నోకరత్నం గారు ముందుంటూ ఉంటారు కదా. నిజంగా దేవుడు ఆ రీతిగానే వారి కుటుంబంలో ప్రతి సమస్యని కూడా వారి కుమార్తెల విషయంలో దేవుడు జయము అనుగ్రహించున్నాడు. ముఖ్యంగా మొన్నటి దినాన్ని సుధా కూడా చక్కగా మరి డెలివరీ అయ్యి చక్కని కుమార్తెకు జన్మనిచ్చింది, 3వ కుమార్తెగా. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీవు పర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి దేవుని నామములో ప్రార్థించే, ప్రభువా నేను ఎలాగ నడవాలో నాకు తెలియటం లేదు, నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియటం లేదు, అయ్యా నీ ఆత్మచేత నడిపించండి అని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? మనల్ని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు ఏంటో లాస్ట్ లో మళ్ళీ అడుగుతాను. ఎవరిని అడుగుతానో తెలియదు, ఎవరి పేరు పిలుస్తానో తెలియదు, వాళ్ళు లేచి చెప్పాలా. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడు, మనకి బలమునిస్తాడు. ముఖ్యంగా పేతురు యోహానులు ఆ యొక్క మధ్యాహ్నం 3 గంటలకి శృంగారమున దేవాలయములోనికి వారు ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ ఎవరున్నాడట? కుంటి భిక్షకుడు ఉన్నాడు. కుంటి భిక్షకుడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చున్నాడో రాయబడలేదు, కానీ అక్కడ కుంటి భిక్షకుడుగా వారి యొక్క దయనీయమైనటువంటి జీవితం అక్కడ కనబడుతూ ఉంది. అదే దేవాలయానికి ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఏమండి 3 గంటలకి ఎవరు వెళ్తున్నారంట? ఎవరు వెళ్తున్నారు? మా ప్రియ మగ సహోదరులు చెప్పాలి. 3 గంటలకు ఎవరు వెళ్తున్నారు? పేతురు. ఇప్పుడు మీలో 3 గంటలకు ఎంతమంది మందిరానికి వస్తున్నారు? శుక్రవారం పూట. దేవునికి స్తోత్రం. కుమార్తె లేచింది. పాపం జాన్సన్ గారి మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నా సరే పాపం ఆయన 1 గంట పర్మిషన్ అడిగి వచ్చి దేవుని సభలో కూర్చొని ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకెంతమంది పురుషులు అన్నానమ్మా, లక్ష్మి గారు చదివి వినలా. పురుషులు అబ్బా గోపి, వెరీ గుడ్. గోపి, పోలవరం బాబురావు గారు 3 గంటలకి దేవాలయములకు ఎక్కి వెళ్తున్నటువంటి వారు ఎవరట? పేతురు యోహానులు. అంటే ఆయన ప్రియమైనటువంటి శిష్యులు. వారు దేవాలయానికి వెళుతున్నారు. మేము దేవుని శిష్యులం కదా, మేము గొప్పలం కదా, మాకు అన్నీ వచ్చేసి కదా. మన యవనస్తులు కూడా అంతే. మరి మాకు అన్నీ వచ్చేసి అనుకుంటారో ఎటో, కానీ యూత్కి సీనియర్స్ ఉండరు. ఏమండి మాకు అన్నీ వచ్చేసి మొత్తం బైబిల్ పండితులు మేమే అనుకుంటున్నారు వాళ్ళు కదా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, పేతురు యోహానులు దేవాలయంకి ఎక్కిపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి పడుకోలేదు ఇంట్లో. అండ్ ఉదయం అంతా ఆటో నడుపుకొని వచ్చాం, కాసేపు పడుకున్నాం. మధ్యాహ్నం పడుకోలేదు. వాళ్ళు 3 గంటలకు ఏం చేశారు? వాళ్ళు దేవాలయంకి ఎక్కి వస్తూ ఉన్నారు. అక్కడ కుంటి భిక్షకుడు ఉన్నాడు. ఆ కుంటి భిక్షకుడు ఉంటే వారు ఏమంటున్నారు? ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ. వారు ఏమైనా నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాసి డాక్టర్ ట్రైనింగ్ అయ్యారా? ఏమండి, ఎగ్జామ్ రాసి డాక్టర్స్ అయ్యారా? పేతురు, యోహాను, డాక్టర్ పీటర్, డాక్టర్ జాన్, ఏమండి? అవునా? కాదు. ఎక్కడి నుంచి వచ్చింది వారికి ఆ వరం? స్వస్థత వరం అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది వారికి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిస్తే నీవు ప్రార్థన చేసిన అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా! నీవు ప్రార్థన చేసిన అనేకమైనటువంటి స్వస్థతలు చేకూరుతాయి. వెండి బంగారములు కాదు కావలసినటువంటిది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. చాలా మంది అనుకుంటారు వారి యొక్క శక్తి మీద ఆధారపడతారు. ధనశక్తి, బలశక్తి, పేరు ప్రఖ్యాతులు, ఇన్ఫ్లుయెన్స్, నాయకత్వము, వారిని నమ్ముకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేమి నీ జీవితంలో ఒక్క కార్యము కూడా జరిగించదు. కానీ అది కొంతకాలం ఉండి కొంతకాలం పోయేటువంటి నాయకత్వాలు. కానీ దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మ అంతము వరకు నీతో కూడా ఉండి నడిపించేటువంటిది. హల్లెలూయా! పైనుండి వచ్చేటువంటి శక్తి నీకు అవసరము. ఆ శక్తి ద్వారా నీవు బలమైనటువంటి కార్యాలు నీవు చేయొచ్చు. కాబట్టి నీవు ఆశ్రయించాల్సినటువంటిది ధనమును కాదు. అబ్బా డబ్బు ఉంటే చాలండి, ఏదైనా చేసి వచ్చండి అంటూ ఉంటారు. అది ఖచ్చితంగా శుద్ధ అబద్ధం. అది శుద్ధ. ఎంతమంది ఒప్పుకుంటారు అబద్ధం అని? చాలా మంది ఒప్పుకోవట్లేదు. చూసారా? మాకు డబ్బు ఉంటే చాలురా బాబు అంటున్నారు మాట. 10 రూపాయలు పడిపోయింది అనుకోండి, డబ్బుకు మొక్కుతారు. బైబిల్లో తీసుకెళ్ళ పడేస్తారు అంతే. అది చదివి మళ్ళీ ఏడాది అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది. డబ్బులు కానీ 10 రూపాయి కింద పడిపోయింది అనుకోండి, ఆ రూపాయలు తీసుకెళ్ళి డబ్బును నమ్ముకోకండి, డబ్బును పూజించకండి, డబ్బు కోసమే బతకండి. ఏమీ చేయలేరు మీరు, ఏమీ కాదు. చిన్న ఆరోగ్యం కూడా మీరు తెచ్చుకోలేరు, చిన్న సమాధానం కూడా మీరు తెచ్చుకోలేరు, చిన్న శాంతిని కూడా మీరు తెచ్చుకోలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, డబ్బే సర్వస్వం అన్నట్టుగా నువ్వు బతకద్దు. నువ్వు దేనికోసం బతుకుతున్నావు అంటే, ఒక ఆయన అంటాడు జాండ పొట్ట కోసం బతుకుతున్నానండి అన్నాడు. ఆడ పొట్ట ఏమైంత ఉంది, అదే జాండ ఎక్కడ ఉంది? అది ఒక 50 జామలు ఉంటుంది. డబ్బు కోసమే నువ్వు బ్రతకొద్దు, దేవుని ఆత్మ నింపుదల కొరకు నీవు బతుకో. హల్లెలూయా! పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టు, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. నీకేమొస్తుందట? శక్తి నందుదురు. ఆ శక్తి నీకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినప్పటికీ కూడా ధైర్యముగా ఎదుర్కొనేటువంటి ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు మనను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో అడుగుతాను మళ్ళా. యోధా పత్రిక చూడండి ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. చదవండి అమ్మ. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా! 3వదిగా పరిశుద్ధాత్మ
మనకు ప్రార్థన చేయడం అనేటువంటిది నేర్పిస్తాడంట. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారంటే పెదాలతో ప్రార్థన చేస్తూ ఉంటారు. పెదవులతో చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీ ప్రార్థన గుండె లోతులలో నుంచి రావాలి. లోపల నుంచి వచ్చేటువంటి ఆ మాటలతో నీవు దేవునికి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైనటువంటిదిగా ఉండాలి. భారము కలిగి నీవు ప్రార్థన చేయాలి. అంతేగాని నీ సమస్యని ప్రభువా నీవు సహాయం దయచేయండి అయినా, నా అప్పులు తీసేయండి అయినా, నాకు రోగాన్ని తగ్గించండి ప్రభువా, నా బలహీనత తగ్గించండి ప్రభువా, ఆమె నువ్వు ప్రార్థన చేయడము కాదు. దేవుని సన్నిధిలో నీలో ఉన్నటువంటి ఆత్మ ఉచ్చరింప సత్యము కానటువంటి మూల్గులతో ఆయన ఏం చేయాలంట? అటువంటి మూల్గులతో ప్రార్థన చేసింది హన్నా. దేవాలయానికి వెళ్ళింది, ఆ ఉచ్చరింప సత్యము కాని మూల్గులతో ప్రార్థన చేసింది. యాజకుడైనటువంటి ఏలి అనుకున్నాడు ఆమె మత్తురాలయముదే అనుకుంటున్నాడు, కానీ ఆమె మూల్గులు దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు మరుసటి ఏటకి తన కౌగిటిలో నువ్వెప్పుడైనా భారము కలిగి నీవు ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో నీవు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నీవు అంగలార్చి నీవు అడుగుతూ ఉన్నావా? మొరపెడుతున్నావా? మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఎడతెగక బొల్లును అర్పించాలి. హల్లెలూయా. ఎడతెగక బొల్లును అర్పించాలి. ఏ బలేది? అరుణోదయ కాలములో యోబు అర్పించినటువంటి ఆ దహన బలి, అనగా ప్రార్థనా బలి. హల్లెలూయా. నీవు అర్పిస్తున్నావా? నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మను సహాయముతో నీవు ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో వాక్యం మనం చదువుతూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మలో నీవు ప్రార్థన చేయొచ్చు. ఏమండి, ఏదో దేవుడు ఎందుకు అనుగ్రహించడండి? దేవుడు ఇవ్వడం అంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు కాదనే కదా అర్థం. ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వదించలేనటువంటి దేవుడు కాదు ఆయన. కాకపోతే నీకు అడగడమే నీకు రాదు, ఆయనకి ప్రార్థన చేయడమే నీకు రావటం లేదు. నీవు పరిశుద్ధాత్మ హృదయపూర్వకముగా లోపల నుంచి ఏదో ప్రార్థన చేసేసామన్నట్టుగా కాకుండా నీవు భారము కలిగి నీవు ప్రార్థన చేయి. లోపల నుండి వచ్చేటువంటి భాషతో నీవు ప్రార్థన చేయి. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక ఆయన ప్రార్థన చేస్తాడు ఎప్పుడు కూడా అన్ని నిధులే, దయానిధి, ప్రేమానిధి, కృపానిధి, అదే నిధులు తన జీవితాంతం కంటిన్యూ అయిపోయింది. అంటే ఇక జీవితాంతం కూడా 2 4 అని ఎలా కంటత పెడతా ఉంటారో అదే కంటత. ఏమండి, అట్లాంటి ప్రార్థనలు కాదు. మన ప్రార్థనలు ఆత్మతో సత్యముతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంతసేపు ప్రార్థన చేస్తాం అనేటువంటిది ప్రాముఖ్యత కాదు, కానీ ఏ విధమైనటువంటి మనసుతో నీవు ప్రార్థన చేస్తున్నావు, ఎటువంటి ఆత్మతో నీవు ప్రార్థన చేస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. అదే రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. 4వదిగా పరిశుద్ధాత్ముడు, ఆత్మ యొక్క నియమము అనగా పరిశుద్ధాత్ముడు పాప మరణముల నుండి మనలను విడిపించును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? మనలను విడిపిస్తాడంట. ఏమండి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకి శక్తినిస్తాడు, పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన నేర్పిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనలను విడిపిస్తాడు. పాప మరణముల నుండి మనలను విడిపిస్తాడు. నువ్వు త్రోవ తప్పిపోతున్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీవు మందిరానికి వెళ్ళు,
నీవు ప్రార్థనకు వెళ్ళు, నీవు దేవుని వాక్యాన్ని విను అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటిది ఎవడో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకో తెలుసా? ఒకసారి ఆయనతో నీవు కమిట్మెంట్ అయ్యావు కదా, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడు అని నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నావు కదా. ఆ బాప్తిస్మం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను వదలబుద్ధి కావటం లేదు. యేసయ్యకి నిన్ను వదలబుద్ధి కావటంలా. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టములా, నువ్వు నరకానికి పోవడం ఆయనకి ఇష్టములా. అందుకే మన యోవేలు గ్రంథం నుంచి వాక్యం చదివాము కదా, అనుదినము ఆయన యొక్క వాత్సల్యత మన మీద నూతనముగా పుట్టుచున్నది. అందుకే మనం ఏమవ్వట్లేదంట, నిర్మూలింపబడిన వారము కాకున్న వారము. హల్లెలూయా. మెల్లిగా చెప్తారేటండి. హల్లెలూయా. దేవుని వాత్సల్యత నూతనంగా పడుతుంది కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారము, మనం నశించుకోపోకుండా, నరకానికి పోకుండా, శిక్ష అనుభవించకుండా. కారణం ఏంటో తెలుసా? దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీవు ఆయనతో కమిట్మెంట్ తీసుకున్నావు కదా, నీవు ఆయనతో ఒక నిబంధన చేసుకున్నావు కదా. ఆ నిబంధన పర్యవసానంగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వెందుకు ఈ త్రోవలో వెళ్తున్నావు? నువ్వెందుకు ఇలా పాడైపోతున్నావు? నువ్వెందుకు ఇలా నిరుత్సాహపడుతున్నావు? లేచి మందిరానికి వెళ్ళు, లేచి వాక్యాన్ని ఆలకించు, లేచి ప్రార్థన చేయి, లేచి క్షమాపణ అడుగు, లేచి ధైర్యముగా ముందుకు సాగిపో అని చెప్పి సాక్షాత్తు యేసయ్య మన దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ఆయన మాట్లాడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ప్రేరేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే ఆయన నడిపింపే, ఆయన కార్యమే అది. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు? దేవునికి స్తోత్రం. నపుంసకుడు కదా, రాణి కందాకే కింద ఉన్నటువంటి మంత్రి. ఆ మంత్రి రథాల మీద వెళ్ళిపోతున్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. వదకు తేబడి గొర్రె పిల్ల ఇవి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చదువుతున్నాడు, అర్థం కావట్లా. వదకు తేబడి గొర్రె పిల్ల ఏంటి, బొచ్చు కత్తిరించు అనేట గొర్రె ఏంటి? ఏమండి, మన గుంట నక్కలు మాట్లాడుతూ ఉంటాయి కదా, ఏ నక్క అంటది? గుంట నక్కలు. అలాగే గొర్రెలు అంటే ఏదో తెలియక, ఏ విషయంలో ఆయన గొర్రెలను చూపిస్తున్నాడో తెలియక మాట్లాడుతూ ఉన్నటువంటి వారి వలె అర్థం కావట్లా ఈ రాణి కందాకే మంత్రి నపుంసకునికి. అర్థం కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఫిలిప్పు దగ్గరికి వెళ్ళింది. ఈ ఫిలిప్పు లే పరిగెత్తు, రథం వెళ్ళిపోతుంది. నపుంసకుడికి వాక్యం అర్థం అవట్లా. నువ్వు లేచి పరిగెత్తు. అబ్బా, రథం కన్నా స్పీడ్గా పరిగెత్తాడండి. ఎంత స్పీడ్! సేమ్ అలాంటి స్పీడే కదా, సేమ్ అలాంటి స్పీడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎంత స్పీడ్గా పరిగెత్తాడో. అక్కడికి వెళ్ళి అదంతా చెప్పడానికి సమయం లేదు, కానీ అక్కడ ఆగాడు. ఆ వదకు తేబడి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి వివరించాడు. ఆయన బలియాగం గురించి వివరించాడు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ గురించి వివరించాడు. వెంటనే అబ్బా, నపుంసకుడు ఏమన్నాడు? ఇప్పుడే బాప్తిసం కావాలా? ఎప్పుడు? క్రిస్మస్ కాదు, ఎప్పుడు? ఈస్టర్ కాదు, ఎప్పుడు కావాలా? ఇప్పుడే. అబ్బా, పరిసిపోయినాడు. వాయిదా వేస్తూ ఉంటాడు కదా, మార్చి సెప్టెంబర్, మార్చి సెప్టెంబర్ అలా వాయిదాలు వేస్తూ ఉంటారు చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి. నపుంసకుడు అలాగ వాయిదా ఇలా ఇప్పుడే. అదిగో నీళ్ళు పదా,
ఎక్కడికో పోలేదు, అదిగో నీళ్ళు. మనమేమో యోర్దానికి వెళ్ళి మునిగితేనే పరలోకానికి వెళ్తాడు అన్నట్టు చెప్తా ఉంటారు కొంతమంది కదా. యెరూషలేము మీద యోర్దాన్లో మునగాలంట. కాదు, అదిగో నీళ్ళు ఇచ్చే బాప్తిసం ఇచ్చేసాడు. ఈ కార్యమంతా కూడా ఎవరు జరిగిస్తున్నారు? హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడు. దేని నుంచి తప్పిస్తున్నాడంట? పాప మరణముల నుండి విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! నపుంసకుడు కూడా దేవుని రాజ్య వారసుడు అయిపోయాడు. హల్లెలూయా! విడమర్చి చెప్పవలసిన లేదు కదా. నపుంసకుడు అంటే ట్రాన్స్జెండర్ కదా. వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! లోకము వారిని వెలివేస్తుంది కానీ దేవుడు వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఆయన విడిపిస్తాడు. 5వదిగా 8వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. 8వ అధ్యాయం రోమపత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించే ప్రకారము మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా! ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తాం. హల్లెలూయా! మనం ఈరోజు జీవిస్తున్నామంటే దేని ద్వారా? ఆయన ఆత్మ ద్వారా. ఆయన ఆత్మ మనల్ని జీవింపజేస్తూ ఉంది. మన బ్రతుకుకి ఒక అర్థాన్ని ఇస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తూ ఉంది. హల్లెలూయా! పరిశుద్ధాత్ముడు మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. ఈరోజు పౌలు గారు అంటే ఆనాడు ఆయన సేవా పరిచయలు అని అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకంటే నేను బ్రతుకుతున్నది నేను కాదు, నాలో క్రీస్తే. హల్లెలూయా! కాబట్టి ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది, పిరికి వారిగా మనల్ని ఉంచదు. చాలా మంది సమస్యలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, వేదన తట్టుకోలేక ఏం చేస్తూ ఉంటారు? సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మహత్యలు దేవుని చిత్తమో కాదు. ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన వారు, ఆత్మహత్యలు అనేటువంటి ఆ తలంపు వచ్చిన వారు, వీరందరి హృదయాల్లో ఏ ఆత్మ లేదు? ఏ ఆత్మ లేదు? పరిశుద్ధాత్మ లేదు. ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది. ఆ దురాత్మ చెప్తానమాట, వెళ్ళిపోయి ఆ మందుల కొట్లో బాటిల్ కొనేసుకొని నీయే ఆ బీచ్ దొరికిపో, పరిగెత్తుకుని తిన్నగా మునిగిపోయినగా అయిపోయింది అంతే. వెళ్ళిపో, టైం పట్టాలన్నాయి కదా, పట్టాలి కదా, బొర్రెట్టాయి. మీ ఇంట్లో ఎవరో లేదు కదా, ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్కి ఒక చీరాలు కట్టేసి వేసేసుకో. లేదా మేడ ఉంది కదా, మేడ మైలు నుంచి ఒక దూకే. ఏమండి, ఇవి దురాత్మ చేసేటువంటి పనులు. ఈ పనులంతా దురాత్మ చేసేటువంటి పనులు. పరిశుద్ధాత్మ మనలను జీవింపజేస్తుంది. హల్లెలూయా! బాప్టిస్టు పితామహుడు డాక్టర్ విలియం కేరీ గారు బైబిల్ తర్జుమా చేయాలని నిద్రాహారాలు మాని నానా విధాలైనటువంటి తపనతో ఓ పక్కన బైబిల్ ముద్రణ కొరకు కాపీస్ అన్ని ప్రింట్ తీయడానికి రెడీగా పెట్టుకున్నాడంట. రెడీగా పెట్టుకున్నప్పుడు ఒక వార్త అందిందంట, ఇదిగో నీ కుమారుడు జబ్బుపడి చచ్చిపోయాడని. అయ్యో, నా కుమారుడు చచ్చిపోయాడా అని చెప్పి వెళుతున్నటువంటి టైంలో మళ్ళొక వార్త వినిపించిందంట, నీవు ఎన్నో సంవత్సరాల నుంచి రెడీగా పెట్టుకున్నటువంటి ఆ బైబిల్ కాపీస్ అన్నీ కూడా ఏమైపోయి నీ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం తగలబడిపోతా ఉంది.
అటు కొడుకు దగ్గరికి వెళ్ళాలా, ఇటు ప్రింటింగ్ ప్రెస్ ఆపడానికి వెళ్ళాలా. ఓ పక్కన పిచ్చిదానిలాగా తన భార్య తలపీకేసుకొని ఆ పక్కన తల గొడవ, మొత్తం సమస్యల వలయం. కొడుకు చచ్చిపోయాడు ఏమండి, మరో పక్కన ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఆ స్థితిలో మనం ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఏమండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? నాకు ఎంత అన్యాయం చేశాడండి. విలియం కేరీ అలాగ అనలేదండి. ఏమన్నాడు తెలుసా? మరలా ముద్రించడానికి దేవుడు ఇంకనూ నాకు భుజాల్లో శక్తినిచ్చాడు అన్నాడంట. హల్లెలూయా. మరలా తేరుకోవడానికి, మరలా పని చేయడానికి, మరలా విత్తనం నాటడానికి దేవుడు నాకేమిచ్చాడు? శక్తినిచ్చాడు అన్నాడంట. హల్లెలూయా. ఎలా జరిగింది ఆ కార్యం? ఆత్మ ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జీవింపజేస్తుంది. పరిశుద్ధాత్మ పిరికితనముతో ఉండేటువంటిది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించడం నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేస్తాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చాలా పాయింట్లు ఉన్నాయి ఇంకా. చదవండి అమ్మా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబట్టుకును ఏర్పరచబడినటువంటి వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆమెను ఎవరండి? ఎవరికి కృప వద్దు, సమాధానం వద్దు, వర్ధిల్లడం వద్దు. ఆమెనంటే పైన తదాసు దేవతలు ఉంటారంట. అలా మూసుకొని ఉంటే మూసుకున్నట్టు వెళ్ళిపోవడమే కదా. మనం ఆరాధికులం, ప్రేక్షకులం కాదు. సినిమా హాల్లో కూర్చున్నామా, మందిరంలో కూర్చున్నామా? సినిమా హాల్లో కూర్చున్నా నోరు ఎలబెట్టుకొని చూస్తాడు. మందిరంలో ఉన్నటువంటి వారి కాళ్ళు, చేతులు, నోరు అన్ని కదలాల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ 6వదిగా మనం చూసినట్లయితే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై విధేయులగుటకు. హల్లెలూయా. 6వదిగా పరిశుద్ధాత్ముడు సత్యమునకు విధేయత నేర్పిస్తాడు. హల్లెలూయా. విధేయులముగా ఉండుటకు నేర్పిస్తాడు. నిజంగా దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా మన జీవితాలను ఒకసారి అలాగా రివ్యూ చేసుకుంటే, మొదట్లో ఎంత అహంకారులుగా ఉండేటువంటి వారము, ఎంత గర్వముతో ఉండేటువంటి వారము, నాకేంటిలే అనేటువంటి వారం ఉండేటువంటి వారము, ఎదుటి వారిని చూసి వారవలేని తనముతో ఉండేటువంటి వారము, రాను రాను కూడా దేవుని సేవకునిగా నేను గమనించిన విషయం ఏంటో తెలుసా? చాలా మంది దేవుని వాక్యానికి విధేయులయ్యారు. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా వారు చెక్కబడ్డారు. వాళ్ళలో అహంకారాలు పోయాయి, వాళ్ళలో గర్వాలు పోయాయి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అసూయ పోయింది, ఈర్ష్యలు పోయాయి, కొండాలు పోయాయి, అనేక విధములైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలు పోయాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అనుదినము దేవుని వాక్యము చేత వారు ఏమవుతున్నారు? చెక్కబడ్డారు. మరి ముఖ్యముగా వారు విధేయులు అవుతూ ఉన్నారు. హల్లెలూయా. దేనికి విధేయులట? సత్యమునకు విధేయులట. సత్యం అనగా ఎవరు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకి ఏం నేర్పిస్తాడు? విధేయత నేర్పిస్తాడు. అహంకారులకి విధేయత ఉండదండి. అహంకారులకి కనీసం కొంతమంది మన
సామ్యూల్ బాబు, మన శారనమ్మ గారి యొక్క మనవరాలు, మాధవి కుమార్తె, ఏది ఎక్కడ ఉంది? ఈరోజు రాలేదా? వచ్చిందా? వచ్చింది. ప్రతిరోజు ప్రతిరోజు ఎప్పుడు ఆమె దేవాలయానికి వచ్చిన, శుక్రవారం అయినా ఆదివారం అయినా అలాగొచ్చి కనబడతా ఎరకలో వీళ్ళందరూ పైన ఉంటారు, కాల్ దగ్గరికి వచ్చి లాగంటది, ఏమండి ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అని చెప్పి ఆ చిన్న బిడ్డ వెళ్తా ఉంటే ఎంత ముచ్చటేస్తూ ఉంటుందో. కొంతమంది చేద్దాంలే, పక్క కూర్చున్నాడు కూడా వందనాలు చెప్పరు, ప్రైజ్ ది లార్డ్ చెప్పరు. ఏమండి కనీసం వారికి కనీసం వందనాలు చెప్పుకోవడం అనేటువంటిది ఎవరు నేర్పించారు? ఈ అపోస్తులే నేర్పించారు. ఒకరికొకరు వందనములు చెప్పుకోండి, ఇంకా ప్రేమతో ముద్దు పెట్టుకోమన్నాడు. ముద్దులు వద్దులేండి మనకి, కనీసం వందనాలైనా సరే చెప్పడానికి చేతులు రావు, లెగవు పలికి, ఇవే డెడ్. ప్రైజ్ లార్డ్ అండి. కొంతమంది ఎనైనా పోదు, ఏటో మరి దాని అర్థం కాదు. అహంకారం వద్దు, గర్వం వద్దు. దేని చూసి నీవు గర్వపడుతున్నావు? విధేయత నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరు నేర్పించారు? యేసయ్య శిష్యుల యొక్క పాదాలు పట్టుకున్నాడండి. నువ్వు చేతులు లేపడానికే నీ చేయి లేకట్లేదు, కానీ నీవు నమ్మినటువంటి మన రక్షకుడైనటువంటి యేసయ్య కాళ్ళు పట్టుకున్నాడు. శిష్యులు కాళ్ళు పట్టుకొని కడిగి తువాలతో ఆయన ఏం చేశాడట? తొలిచాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అహంకారులకు ఏం నేర్పిస్తున్నాడు? విధేయత. ఆయన నమ్ముకున్న తర్వాత కంప్లీట్ చేంజ్ అండి. మన జీవితాలు ఏమైపోతాయి తెలుసా? ఆయన మారుస్తా ఉంటాడు. తర్వాత 2 కొరింథీ 3వ అధ్యాయము 16-17 వచనాలు. 2 కొరింథీ 3:16-17. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మస్క కదా, ముసుగు తీసివేయబడును. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. హల్లెలూయా. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడట? మారుస్తాడు. ఇక్కడ ముసుగు తీసివేయబడును అండి. చాలా మంది ముసుగేసేసుకుంటారు. అబ్బా వచ్చే ఆదివారం చూస్తే అందరము తెల్ల బట్టలతో పౌరాల్లాగా ఉంటాం, కానీ ఇంటి దగ్గర ఎన్ని బూతులు మాట్లాడతామో, ఇంటి దగ్గర ఎన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటారో, ఎన్ని బూతులు మాట్లాడతారు, ఎన్ని అసూయ, ఎన్ని ఈర్ష్య, ఎన్ని పగలు, ఏమండి ఎన్ని కక్షలు, ఎన్ని సినిమాలు, ఎన్ని తాగుబోతులు, ఎంతమంది గుట్కాలు, ఎంతమంది కైనీలు, ఎంతమంది సిగరెట్లు, మద్యపానాలు, ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారో. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకున్నటువంటి ముసుగును తొలగిస్తాడంట. హల్లెలూయా. నీవు ముసుగేసుకుని దేవుని ఆరాధిస్తున్నావు. ముసుగేసుకుని అంటే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు వేసుకున్న ముసుగు కాదు, ముందు వేసుకున్నటువంటి ముసుగు. ఈ ముసుగు వేసితే నీ ముఖం దేవునికి తేటగా కనబడుతుందా? నువ్వు దేవుని చూడగలుగుతావా? చూడలేవు. నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఎందుకో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని వల్ల ముసుగు కలిగినటువంటి ముఖంతోనే ఉన్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ ముసుగును తొలగిస్తాడు, నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి విధంగా చేస్తాడు. నీ ముసుగును ఆయన తొలగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 16. తొందరగా 16వ అధ్యాయం 7వ వచనం. నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు.
నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును గూర్చియు ఒప్పుకొనజేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ప్రసంగాలు మనం విన్నామా వినలేదా? విన్నామా వినలేదా? యేసయ్య చెప్పినటువంటి వినలే. యేసయ్య చెప్పినటువంటి యేసయ్య కాలం నువ్వు పుట్టబెట్టి 2025 సంవత్సరాల క్రితం ఏమండి పుట్టమా? పుట్టలేదు. మరి ఇప్పుడు ఎలాగా యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలా నమ్ముతున్నామండి? అది వాస్తవము, అది నిజముగా జరిగింది అని చెప్పి లోకమంతా కూడా ఏదో రీతిగా చెడగొట్టాలని అనేకమైనటువంటి పన్నాగాలు పడుతున్నప్పటికీ నీవు ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు అని కొనసాగుతున్నావు అంటే నిన్ను ఒప్పింపజేస్తున్నటువంటి వాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మరో విషయం జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. ఎలాగనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు ఒక నిరీక్షణ కలుగజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం కలుగుతూ ఉందంట? నిరీక్షణ కలుగుతూ ఉంది. ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి దుఃఖము ఎదురైనా, నీ యొక్క ఆప్తులైనటువంటి వారి దగ్గర నుండి నీకు ఎడబాటు ఎదురైనా, వారు రక్షించబడినటువంటి వారైతే ఇదిగో ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది. ఏమని? ఇదిగో నిరీక్షణతో ఉండు. నీ భర్త, నీ బిడ్డ, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ తాత, నీ నానమ్మ, నీ అమ్మమ్మ వారు ప్రభు నమ్ముకున్నటువంటి వారు అయితే వారు ఎక్కడ ఉన్నారని చెప్తా ఉంది ఆత్మ? దేవుని దగ్గర ఉన్నారు. నువ్వు నిరీక్షణ కలిగి ఉందని చెప్తూ ఉన్నది ఆత్మ. ఈ ఆత్మే మనకి ఏం చేస్తుందంట? ఆదరణ దయచేస్తూ ఉంది. మనుషులు ఇచ్చేటువంటి ఆదరణ కాదు. ఆత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విషయములో నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. చప్పట్లు ఎప్పుడు కొడతారండి? ఎట్లాగా ఎప్పుడు కొడతారు? సంతోషం వచ్చినప్పుడు కొడతారు. నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, పర్వతం వంటి అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా ప్రభు సన్నిధిలో ఏం చేస్తూ ఉంటాం? పాటలు పాడుతూ ఉంటాం. హల్లెలూయా. సంతోషంతో పాటలు పాడుతూ ఉంటాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇస్తానని చెప్పి నేనేం చేస్తూ ఉంటావు? పాటలు పాడుతూ ఉంటావు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది సంతోషం? పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగిస్తూ ఉన్నాడు. చింతలెన్ని కలిగినను, నిందలెన్ని నన్ను చుట్టినా, చింతలెన్ని కలిగినను, నిందలెన్ని నన్ను చుట్టినా, సంతోషముతో యేసయ్యా. హల్లెలూయా. సంతోషముతో యేసయ్యా ఆరాధించుదను యేసయ్యా ఆరాధించుదను
ఆనందగానముతో ఆకాశనాదముతో ఆనందగానముతో ఆకాశనాదముతో పరిశుద్ధాత్మదేవుడు మనకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఎప్పటికి ఎన్ని అయ్యాయి? 10 అయ్యాయి. గుర్తున్నాయా? కొద్దిగా లెంత్ ఎక్కువైనా సరే ఇంకో 2 ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9:31. కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండును. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. 11వదిగా పరిశుద్ధాత్ముడు మనకి ఓదార్పునిస్తాడు. హల్లెలూయా. నీ కన్నీటిని తుడుస్తాడు. ఎవరు లేరే నా పక్షంగా, ఎవరు లేరే నా పక్షం మాట్లాడేటువంటి వారు ఎవరు లేరే. నేను చిరిగిపోయాను, నేను నలిగిపోయాను, నా జీవితము విసికి వేసారిపోయిందని అనుకుంటున్నావేమో. నీ కన్నీరు తొలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు. ఆయన ఆదరణకర్త అని ఆయనకి పేరు. ఓదార్చేటువంటి వారు. నాకెవరు లేరే, స్నేహితులు లేరే, తల్లిదండ్రులు లేరే, నమ్మినటువంటి వారు నాకు అన్యాయం చేశారని అనుకోవడానికి వీలు లేదు. పరిశుద్ధాత్ముడు దేవుడిని అందుకే ఆయన ఆరోహణం అవుతూ 10 దినముల తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు బలమైనటువంటి ఆదరణకర్తైనటువంటి ఆత్మను నీ కొరకు ఈ లోకానికి పంపించినాడు. దేవునికి స్తోత్రము చెప్తాం. హల్లెలూయా. 12వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనత చూసి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. నీ బలం చాలకపోతే ఆ ఆత్మ నీ దగ్గరికి వచ్చి నీకు బలాన్ని ఇస్తున్నాడు, నీకు శక్తినిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించి ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి సహాయము చేయించి ఉన్నాడు, అనగా సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు అండి. ఈరోజు ఎవరు నీకు సహాయం చేసేవారు లేకపోయినా ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. లేచి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. గబుక్కులే కదా, కొన్ని కింద నుంచి కూర్చున్నటువంటి వారు ఓకే, కూర్చున్న వాళ్ళు కూడా తిరుగుబాటు వెలుగుతూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయము అయ్యా ఎంతవరకు ఏ విధముగా మా ఎలా పని చేస్తుందో అయ్యా మేము నేర్చుకుని ఉన్నాం. అయ్యా తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా తోడుగా ఉంచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపుని తోడుగా ఉంచండి. అయ్యా మేము నడవలేకపోతా ఉన్నాం. అయా తండ్రి, పరిశుద్ధాత్మను మా కొరకే లోకానికి పంపించినావు. పరిశుద్ధాత్మని యొక్క విలువ తెలిసినటువంటి వారిగా మేము ఉండేందుకు సహాయముగా ఇచ్చేయండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రార్థించడం నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సత్యములకు విధేయులుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం వేచి ఉండేలాగా, నిరీక్షణతో ఉండేలాగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఓదార్పునిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి గొప్ప సహాయకుడిగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మీరు మా పరలోకపు తండ్రి, ధర్మమైన దేవ, ఆత్మస్వరూపుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చేద్దాం.
ఆత్మస్వరూపురానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మస్వరూపుడా, ప్రియ ఆత్మస్వరూపుడా, ప్రస్తుతించుదా, ఆరాధించుదా నాదు రక్షకా. ప్రస్తుతించుదా, ఆరాధించుదా నాదు రక్షకా. ఆది అంతమును అనాది దైవమును, ఆది అంతమును అనాది దైవమును, నన్నేవాయని నా దివ్య నాదా ఆరాధించును. నన్నేవాయని నా దివ్య నాదా ఆరాధించును. ఆత్మస్వరూపుడా, ప్రియ ఆత్మస్వరూపుడా, ప్రస్తుతించుదా, ఆరాధించుదా నాదు రక్షకా. ప్రస్తుతించుదా, ఆరాధించుదా నాదు రక్షకా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, ఇంతవరకు తండ్రి అయా పరిశుద్ధాత్ముడు ఏ విధముగా మా ఎడల పని చేస్తూ ఉన్నాడు, ఆయన కార్యాలు ఏమిటి అనేటువంటి విషయాలు అయా తండ్రి మాకు విశదీకరించారయ్యా, నీకు వందనాలు. ఇదిగో దేవా, ఈ 12 అంశాలు ప్రభువా నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మా అందరి జీవితాల్లో మీరు జరిగించండి. మీరు మమ్మల్ని నడిపించండి అయా. మీ ఆత్మ సంచకరుడు మాకు తోడుగా వచ్చి నడిపించి అయా మేమందరము తండ్రి పరిశుద్ధాత్మ నడిపించేటువంటి మార్గంలో నడుచుటకు సహాయము దయచేయండి. నీ కృప, నీ ఆత్మ, నీ సహాయము మాకు తోడుగా ఉంచి పంపించాలని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుంటారని మనవి.